పిల్లలు 2 రకాలు. మొదటిదేంటంటే బాగా కాస్ట్‌లీ కోరికలుంటాయి. రెండో రకం పిల్లలు చిన్న చిన్న వాటితోనే సర్దుకుంటారు. అలా రెండో వర్గానికి చెందిన అమ్మాయిని నేను. నేనేం చేశాను, ఎప్పటినుంచో మా ఆయన్ని అడుగుతూనే ఉన్నాను. నన్ను ఇలాగా సముద్రం దగ్గరికి తీసుకెళ్ళండి, అలానే కుండలు చేసే దగ్గరికి తీసుకువెళ్ళండి అని. నాకు గుర్తుండి ఇవే నేను ఎక్కువగా అడిగాను. అంటే ఇవి తప్ప ఇంకేమీ అడగలేదు అని కాదు. అడిగినవన్నీ ఆల్మోస్ట్ తీరినట్టున్నాయి. ఇవి 2 మాత్రం పోస్ట్‌పోన్ చేశారు. వాటిని ఇప్పుడు తీర్చేశారు. మామూలుగా అయితే ఈ వీడియోని సీతారామం ఛానల్‌లో అప్లోడ్ చేద్దాం అనుకోలేదు. నా పర్సనల్ ఛానల్‌లో అప్లోడ్ చేద్దాం అనుకున్నా. కానీ నా భర్త చిన్న కోరికైనా తీర్చాడు కదా! తీర్చినప్పుడు ఎలా ఉండింది, తీర్చక ముందు ఎలా ఉండింది, భర్తలు భార్య కోరికలు తీర్చాలా లేదా, తీరిస్తే వచ్చే ముప్పేంటి, తీర్చకపోతే తప్పేంటి, అంటే అది కూడా ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే వివాహేతర సంబంధాలు ఎక్కువ అవుతున్నాయి కదా ఈ రోజుల్లో. దానికి ముఖ్య కారణం ఏంటంటే భర్త భార్యకి తగినంత టైం ఇవ్వకపోవడము, ఆమె గురించి పట్టించుకోకపోవడము, ఎక్కువ బిజినెస్ అనో డబ్బులు సంపాదించడం అనో వర్క్ అనో ఇలా వెళ్ళిపోవడము అని అనుకున్నాను. అదీగాక ఇంకా చెప్పాలి అని అంటే మగవాళ్ళు ఆడవాళ్ళని పెళ్ళి అయిపోయిన తర్వాత చాలా నార్మల్గా చూడడం మొదలు పెడతారు. అంటే వాళ్ళు ఒక మనిషిని, వాళ్ళకి ఒక మనసు ఉంటుందని, ఏవో ఆలోచనలు ఉంటాయని, వాళ్ళు ఏమనుకుంటున్నారో అడుగుదామని, ఇలాంటివన్నీ చాలా అసలు అడగాలి అవేమీ అనిపించవు. ఆవిడ లేచిందా, తినిందా, పని చేసిందా, అంటే బయట వెళ్ళి పని చేస్తే బయట పని చేసుకుందా, లేదా ఇంట్లో పని చేసుకుందా, రెస్ట్ తీసుకుందా, మళ్ళీ అన్నం వండి పెట్టేసిందా, నిద్రపోయిందా, పడుకునేటప్పుడు ఏదైనా నీడ్ ఉంటే కలిసి పడుకుందామా, లేదంటే అయిపోయిందా, ఇంకా ఇంతే ఉంటుంది. కానీ ఆవిడకి ఏమైనా కొన్ని కోరికలు ఉంటాయి కదా, ఇక్కడికి వెళ్ళాలి, అది చేయాలి, ఇలా ఉండాలి, అదేమైనా ఉందా అని అడిగి తెలుసుకునే ప్రయత్నమైనా, లేదా ఆవిడ చెప్పేటప్పుడు వినే ఓపికైనా కొంతమంది భర్తలకి ఉండకపోవచ్చు. దానివల్ల ఆ భార్య చాలా కుమిలిపోవచ్చు. కొంతమంది ఆడవాళ్ళు ఛాన్స్ రాక, మరి కొంతమంది అది తప్పు అని బలంగా చిన్నప్పటి నుంచి నమ్మడం వలన వేరే వేరే మగాళ్ళ జోలికి వెళ్లకుండా వాళ్ళలో వాళ్ళే బాధపడుతూ ఆ బాధని అలవాటు చేసేసుకొని ఇక భర్తకి చెప్పుకోలేక, వాళ్ళ కలలని నిజం చేసుకోలేక అలా బ్రతికేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు బాధపడకుండా, సిగ్గుపడకుండా కామెంట్ చేయండి. లేదు అని అంటే పర్లేదు. మనం ఎగ్జాంపుల్గా మాట్లాడుకోవాలి అని అంటే జిమ్లో ట్రైనింగ్ ఇచ్చేవాడు, వాడి స్టైలు, వాడి బాడీ, వాడి మెయింటెనెన్స్ అమ్మాయిలకి బాగా నచ్చేస్తూ ఉంటుంది. పెళ్ళైన అమ్మాయిలకైనా ఎవరికైనా నచ్చుతాడు కదా. అప్పుడు భర్త డాక్టరే అయినప్పటికీ, డబ్బు సంపాదిస్తున్నప్పటికీ ఎప్పుడూ ఆమెకు దూరంగా ఉంటూ మ్యాన్లీగా లేకుండా అలా ఉన్నాడు అనుకోండి, ఇక్కడ వైస్ వర్సా అంటారు కదా, అలా కూడా మాట్లాడుకోవాలి. సేమ్ టు సేమ్ భర్తకి కొన్ని కోరికలు, ఫ్యాంటసీలు అవి ఇవి ఉంటాయి. వాటి గురించి భార్య ఆలోచించకుండా, అసలు వాటిని పట్టించుకోకుండా, ఓకే అతను నిద్ర లేచాడా, డ్యూటీకి వెళ్ళాడా, డబ్బు సంపాదించాడా, ఇంటికి వచ్చాడా, పడుకున్నాడా, ఇంతే అన్నట్లుగా ఉంటే ఆ భర్త బయట తనకి నచ్చిన క్వాలిటీస్లో ఉన్న అమ్మాయి ఉందనుకోండి, లేదంటే ఇతని మాటలు వినే అమ్మాయి, ఇతని మాటలకి ప్రతిస్పందించే అమ్మాయి ఎవరైనా ఎదురయ్యారనుకోండి, ఆమెకి ఆకర్షితుడవ్వచ్చు. అందుకని నేనేమంటానంటే మొగుడు పెళ్ళాలు ముందు వాళ్ళ కోరికలని చిన్న చిన్నగా అయినా భార్యాభర్తలకి చెప్పుకోవాలి. అలా చెప్పుకున్న తర్వాత భర్త భార్య కోరిక తీర్చడము, భార్య భర్త కోరిక తీర్చడము, కనీసం తీర్చలేకపోతే తీర్చే ప్రయత్నమైనా చేస్తున్నట్లయినా కనిపించాలా. అప్పుడే ఒకరి మీద ఒకరికి ఇష్టం, ప్రేమ, నమ్మకం పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. అలా కాకుండా అసలు ఫస్ట్ స్టెప్ ఏంటి, వినడం. ఆమె కోరిక ఏంటి, అడగడం, వినడం. నువ్వెక్కడికైనా వెళ్ళాలనుకుంటున్నావా, నువ్వేమైనా తినాలనుకుంటున్నావా, నీకేదైనా చిన్నప్పటి నుంచి చాలా ఇష్టమైన పని ఉందా, నేనేమైనా నీకు చేయగలనా, ఇలా అడిగి తెలుసుకోవాలా. తెలుసుకుని ఊరుకోకుండా, విని ఊరుకోకుండా దాన్ని వీలైనంత తొందరగా చేసి మీ భార్యనో భర్తనో సర్ప్రైజ్ చేయగలగాల. అలాంటివి చేస్తూ ఉంటే ఆలు మగలకి ఒకరి మీద ఒకరికి మరింత అభిమానం పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. అలా కాకుండా ఓకే నిద్ర లేచాడు, జాబ్కి వెళ్ళాడు, డబ్బు తెచ్చాడు, ఆడది నిద్ర లేచింది, వంట చేసింది, తినింది, పడుకుంది, ఇక ఇంతే అన్నట్టుగా ఉంటే మాత్రం అది చాలా యాంత్రికంగా ఉంటుంది. అలా ప్రేమ అభిమానం లేకుండా ఏదో బ్రతుకుతున్నామంటే బ్రతుకుతున్నాం అన్నట్లుంటే అది అంత మధురంగా ఉండదు. రెండోది చిన్న చిన్న గొడవలకి విడిపోయేంత ఇదే అయిపోవచ్చు, లేదా వేరే వేరే వాళ్ళకి ఆకర్షింపబడవచ్చు. ఇదంతా కూడా నా అభిప్రాయం మాత్రమే. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. సీతారామం అనే ఈ ఛానల్లో భార్యాభర్తల గురించే మాట్లాడుకుంటాము. ఇది కౌన్సిలింగ్ అనుకోండి, లేదా అనుభవించి చెప్పినవి అనుకోండి, కాదంటే ఇంకేమైనా అనుకోండి.
భార్యాభర్తల గురించి మనం మాట్లాడుకుందాము. అయితే ప్రస్తుతానికి మాత్రం ఈ నీళ్ల గురించి ఒక మాట మాట్లాడాలా. సముద్రం నీళ్లు చూడండి ఎంత స్వచ్ఛంగా కనిపిస్తున్నాయో. అలానే అక్కడ ఒక అల వస్తుంది కదా, ఆ ప్లేస్ అంతా కూడా సాగర సంగమం, స్వర్ణముఖి నది అక్కడ కలుస్తుంది. ఆ ప్లేస్లోనే మనం ఉండి మాట్లాడుకుంటున్నాము. అయితే నేను చెప్పాను కదా, భార్య కోరిక భర్త, భర్త కోరిక భార్య తీర్చాలని. నేను ఎన్నిసార్లు ఇలా అడుగుతూ ఉన్నా మా ఆయన వెనక్కి వెనక్కి వేసేస్తూ ఉంటే నాకు చాలా బాధ అనిపించేది. ఏంటి ఈయనకి నేనంటే ఇష్టం లేదా, నా మాట అంటే విలువ లేదా, నా కోరిక అంటే పట్టదా అలాగా. కానీ ఎప్పుడైతే ఇలా తీసుకొచ్చి పడవ ఆయనే పట్టుకొని అట్లా తిప్పి ఇట్లా తిప్పి నన్ను ఇంత చేసిన తర్వాత, నాకు తోడుగా వచ్చిన తర్వాత నాకు చాలా సంతోషం అనిపించింది. ఈ సంతోషంలో ఆయన ప్రాణాలు అడిగినా ఇవ్వనేమో కానీ ఇంకేమన్నా అడిగితే మాత్రం నాకు ఇష్టం లేకపోయినా చేసేసి ఉండొచ్చు, ఆ ప్రేమకి రిటర్న్ గిఫ్ట్గా. సో అలా ఉంటుంది కొంతమంది ఆడపిల్లల మనసు. అలాంటి ఆడపిల్లలు మీకు దొరుకుంటే మాత్రం మీరు చాలా లక్కీ. కానీ మీరు ఆమెని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటే కొన్ని రోజులకి ఆవిడ మిమ్మల్ని పట్టించుకోవడం మానేస్తుంది, సైలెంట్ అయిపోతుంది, ఇంకా మీకు ఏది చెప్పదు, మిమ్మల్ని ఏమీ అడగదు. అప్పుడు మీరు అనుకోవచ్చు ఓకే లైన్లోకి వచ్చింది పిల్ల అని. కానీ ఆవిడ మీకు దూరం అయిపోవడానికి రెడీ అయ్యింది అని. అది మానసికంగా అవ్వచ్చు, శారీరకంగా అంటే ఫిజికల్గా కూడా మీతో ఉండకుండా ఇంకా వెళ్ళిపోవచ్చు. అట్లాంటి సిచ్యువేషన్స్ కూడా వస్తాయి. అందుకని నేనేమంటానంటే, ఇది ఆడవాళ్ళు చూస్తుంటే మీ భర్తల్ని ఒకసారి దగ్గర కూర్చొని అడగండి. అలానే భర్తలు ఎవరైనా చూస్తుంటే మీ భార్యలకు కూడా కొంత టైం కేటాయించి వాళ్ళతో ప్రేమగా మాట్లాడి వాళ్ళ ఆలోచనలు కోరికలు ఏంటో అడగండి. అలా అడగడం వల్ల మీకేం ఖర్చు అయిపోదు కదా. తర్వాత వాళ్ళు చెప్పేదాన్ని బట్టి మీరు చూసుకొని చేసుకోండి. ఏదో అమ్మాయి మంచిగా చెప్తుంది కదా అని ఈ మాటలకి ఇంప్రెస్ అయిపోయి అప్పు చేసైనా మీ ఆవిడ కోరిక తీర్చాలి అని అనుకోకండి. అలానే మీ భర్తల కోరిక కూడా మీకు సంపాదనలో ఎంతైతే కుదురుతుందో దాంతోనే చేయండి. దాంతో చేసే కోరికలు ఏవైనా ఉంటే వాటిని ముందు నెరవేర్చండి, ఆ తర్వాత మిగిలిన వాటి గురించి మాట్లాడదాం. నేను మన ఛానల్లో ఇంతకు ముందు కూడా చెప్పాను, భార్యాభర్త కలిసి కొన్ని ఆటలు ఆడుకోండి అని. అలా టైం కేటాయించాలి. టచ్, టైము ఇవి రెండు మీరు మీ భార్యకి భర్తకి ఇస్తూ ఉండాలి. అప్పుడే వివాహేతర సంబంధాలకి మనం దూరంగా ఉంటాం. ఈ టైం ఇవ్వడం అన్నది ఓకే, అంటే ఏదో వాళ్ళు పనులు చేస్తూ ఉంటే దగ్గర కూర్చొని మాటలు చెప్పడం, లేదా వంట చేస్తూ ఉంటే మనం ఏదైనా హెల్ప్ చేయడం, లేదంటే సీరియల్ చూస్తూ ఉంటే ఆమె పక్కనే కూర్చొని మనం కూడా ఆ సీరియల్ని ఎంజాయ్ చేయడం, ఇలాంటివన్నీ తెలుసమ్మా. కానీ ఈ టచ్ అంటే ఏంటి అని అడుగుతారు కదా. టచ్ గురించి మనం పాస్టర్లు చెప్పే టచ్ గురించి కాదు, టచ్ గురించి రేపటి వీడియోలో మాట్లాడుకుందాం. టైము, టచ్ మీ ఇద్దరి మధ్య అనుబంధాన్ని, ప్రేమని పెంచే విషయాలు. నేను చెప్పింది మీకు కరెక్టే అనిపిస్తుందా, లేదంటే ఏదో సోది చెప్తున్నాను వీడియో కోసం అనిపిస్తుందా? ఏమనిపించినా కామెంట్ చేయండి. టచ్ గురించి రేపు మాట్లాడుకుందాం.